ఇంకా తిను లక్కీ బేకరీ గాడికి పోయి ఉస్మానియా బిస్కెట్, కూల్ కేక్, దిల్ కుష్, దిల్ పసంద్. నైట్ అయితే మళ్ళా నువ్వు పెడతావు ఆయనకి పకోడీలు, చకోడీలు, జియా సేవ్. ఇంత పల్లి నూనెతో చేసిన పంచాయతీ కాకపోతే ఇదంతా. అసలు నీ పేగుల మధ్యలో మైదా పిండి ఉన్నదా, మైదా పిండి మధ్యలో నీ పేగులునే అర్థమవుతుంది డాడీ నాకు. మైదా పిండి ఏడుంటే ఆడుంటావు. నేను నిన్ను హోల్ హార్టెడ్ గా లవ్ చేసిన రాధిక. తెలిసే అవలగా చేస్తున్నావు నన్ను. సో స్వీట్ ఆఫ్ యూ. చెప్పటిల్లు ఈడో పెద్ద మనిషి ఉన్నాడు, వాడు చచ్చిపోయినా బతుకున్నా అర్థమైతే తలుపుది. ఎందుకు పని చేసినావు లోపల? టిల్లు నువ్వు ఇలా అరుస్తావని. అరే అరవకపోతే ఏం చేయాలి? చప్పట్లు కొట్టాలి శవాన్ని చూసి. టిల్లు టిల్లు ప్లీజ్ కామ్ డౌన్ ప్లీజ్ ప్లీజ్. ఎవరైనా వింటారు ప్లీజ్. ఓకే రాధిక కాదు, ఇట్లా నా బర్త్డే ఉందని చెప్పి నా మీద ఏమైనా ప్రాంక్ లాగా ఏమైనా ప్లాన్ చేస్తున్నావు నువ్వు? అట్లాంటిది ఏమన్నా ఉంటే చెప్పేసేయి. ఎందుకంటే నా మీద ఎవడైనా చిన్న జోక్ వేస్తేనే నేను హ్యాండిల్ చేయలేను. చాలా డెలికేట్ మైండ్ అది. ఇట్లాంటిదంటే చాలా కష్టం అయిపోతుంది. ప్లీజ్ ఓపెన్ ద. నీ అసలు పిల్లలు లవ్ చేసినందుకు నా చెప్పు తీసుకున్నాను నేను. కొట్టుకోవాలా? అండ్ నువ్వు సిటీలో పిల్లగాలని జాగ్రత్తగా ఉండమని ఈ రోజు నైట్. ఎందుకు? టైగర్ బయట తిరుగుతున్నది కదా. నువ్వు అట్ట చూడకు నన్ను. మళ్ళా నేను పోవుడు కష్టమైతుంది. ఈడికెళ్ళి ఒకటి అనుకున్నప్పుడు దానికి స్టిక్ అయిదాము మనము. బాయ్ చెప్పక్క. బాయ్. సరే బాయ్. మీ సిగ్గు శవాలి. ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రాయర్ లాగేయాలి.